హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 117. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి ఆలోచించుకుంటూనే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఫైల్ సబ్మిట్ చేసి ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ సంగతి చెప్పి నిన్న మొన్న జరిగిన విషయాలు కూడా చెప్పాడు. అంతా విని ఆ ఊర్లో సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉందని నాకు తెలియదు అభి. సరే, నువ్వు ఆ పోలీస్ స్టేషన్ని నీ అండర్లోకి తీసుకో, నేను మినిస్టర్తో మాట్లాడతాను అని అన్నారు కమిషనర్ గారు. సార్, మినిస్టర్తో మాట్లాడినా ప్రయోజనం ఉండదు అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరో బంగారాజ్ అని ఉన్నాడంట కదా, వాడి బామ్మర్ది మినిస్టర్ అంట అని అన్నాడు అభి. నాకు తెలుసు అభి అని అన్నారు కమిషనర్ గారు. మరి ఇప్పుడు ఎలా సార్ అని అడిగాడు అభి. నువ్వు ఎవరి మాట వింటావని, అందుకే నిన్నే అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను. అక్కడ దాని మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి అని అన్నారు కమిషనర్ గారు. అక్కడ అంతా సెట్ చేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సార్ అని సీరియస్గా అన్నాడు అభి. ఓకే అభి. అండ్ అభి, ఇంకో విషయం, నిన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఆ ఊర్లో చాలామంది చిన్నపిల్లలు అలాగే అమ్మాయిలు కూడా మాయమవుతున్నారు. ఆ మిస్టరీ కూడా నువ్వు సాల్వ్ చేయాలి అని ఒక ఫైల్ తన ముందు పెడుతూ అన్నారు కమిషనర్ గారు. ఆ అమ్మాయిలు మాయమవుతున్నారా అని ఆశ్చర్యంగా అన్నాడు అభి. అవునభి, అది ఇప్పుడు జరిగినది కాదు, చాలా సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుంది. అలా జరిగినప్పటి నుంచి రాజారావు గారు ఊరు బాధ్యతలు తీసుకోవడం మానేసి వేరే వాళ్లకు అప్పగించారు అని అన్నారు కమిషనర్ గారు. రాజారావు గారు మంచి వాళ్ళని విన్నాను సార్ అని అన్నాడు అభి. ఇలా అవ్వడానికి వెనుక రాజారావు గారు ఉన్నారని నా అర్థం కాదు అభి. కాకపోతే మనం పోలీసులం, ప్రతి ఒక్కరిని అనుమానించాలి. నువ్వు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో, అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు, రాజారావు గారు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అని అన్నారు కమిషనర్ గారు. ఓకే సార్, అర్థమైంది. అక్కడంతా సెట్ చేసి మిమ్మల్ని కలుస్తాను. బాయ్ సార్ అని ఫైల్ తీసుకొని అన్నాడు అభి. అభి, ఒక్క నిమిషం అని వెళ్తున్న అభిని ఆపి పిలిచారు కమిషనర్ గారు. ఏంటి సార్ అని వెనక్కి తిరిగి అడిగాడు అభి. ఎవరో పెళ్లి చూపులకి అమ్మాయిని చూశారంట కదా అని అడిగారు కమిషనర్ గారు. మా పిన్ని అప్పుడే మీకు చెప్పేసిందా సార్ అని ఆశ్చర్యంగా అడిగాడు అభి. నువ్వు వచ్చే ముందే ఫోన్ చేసింది, నిన్ను ఒప్పించమని కూడా చెప్పింది. ఎలాగో తనది కూడా ఆ ఊరే అంట కదా, ఆ ఇల్లే కదా, చూసిరా. అయినా మీ పిన్ని గురించి నీకు తెలిసిందే కదా, అంత తొందరగా ఎవరిని పొగడదు. పొగిడింది అంటే మంచి అమ్మాయి అని అర్థం చేసుకో అని అన్నారు కమిషనర్ గారు. ఇది విని ఏం మాట్లాడలేకపోయాడు అభి. అయితే మరుసటి రోజు రామాపురం వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. రాజారావు గారి ఇంట్లో మీరా ఈరోజు కూడా గదిలోనే ఆలోచిస్తూ గడిపేసింది. మంజు చెప్పినవన్నీ శ్రద్ధగా విని పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉంది. తనకి అర్థం కానివి మంజుని అడిగి చెప్పించుకుంటూ ఉంది. మంజు తన డౌట్స్ క్లియర్ చేస్తూ ఎగ్జామ్ గురించి కూడా చెప్తూ ఉంది. మీరా అలా గదిలోనే ఉండేసరికి గౌతమ్కి కూడా ఎందుకో తను చేసింది కరెక్టా లేదా రాంగా అని ఒక సెకండ్కి ఆలోచన వచ్చింది. కానీ సూరమ్మత్త, నువ్వు చేసింది కరెక్టేరా అని చెప్పింది. మంజు తనకి ఎగ్జామ్ గురించి చెప్తూ ఉంటే కొంచెం భయపడిపోయింది మీరా. ఏంటి, ఎగ్జామ్ అందరితో కలిసి రాయాలా? కొత్త వాళ్ళు ఉంటారా మంజు అని భయంతో అడిగింది మీరా. అవును మీరా, వేరే దగ్గరికి వెళ్ళి రాయాలి. నువ్వు రాయగలుగుతావా అని అడిగింది మంజు. అమ్మో, అంతమంది కొత్త వాళ్ళ ముందు అంటే నాకెందుకో భయం వేస్తుంది మంజు అని అంది మీరా. అయితే ఒక పని చేద్దాం, ఇంకా నువ్వు ఎగ్జామ్ రాయడానికి 2 నెలలు టైం ఉంది కదా, అప్పటికి వరకు ధైర్యం తెచ్చుకో అని అంది మంజు. ఎలా మంజు అని అడిగింది మీరా. అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్యని సహాయం అడుగు, గౌతమ్ అన్నయ్య నీకు సహాయం చేస్తాడు అని సలహా ఇచ్చింది మంజు. ఆ అబ్బాయిని సహాయం అడగాలా? సరే అడుగుతానులే, కానీ నాకు ఎందుకో ఎగ్జామ్ అంటే భయం వేస్తుంది. చూడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఇదంతా చదవాలంటే అమ్మో, పైగా 90 మార్కులు రావాలంట అని గుండెల మీద చెయ్యి వేసుకొని అంది మీరా. అయ్యో మీరా,
అన్నయ్య ఊరికే అన్నాడులే, నీకు ఎంత వస్తే అంతే రాయ్, ప్రెషర్ తీసుకోకు, 90 మార్కులు రావాలి అని చదవకు, నువ్వు నేర్చుకోవాలి అని చదువు. నువ్వు నేర్చుకోవాలి అనే పట్టుదలతో చదివితే నీకు అన్నీ వస్తాయి, 90 మార్కులు కూడా వస్తాయి. కానీ నీకు 90 మార్కులు కావాలి అని చదువుకున్నావనుకో, అప్పుడు ఆ మార్కులు రావు మీరా అని చెప్పింది మంజు. అవునా, ఎందుకలా అని అయమయంగా అడిగింది మీరా. ఎందుకంటే మనం ప్రెషర్ తీసుకుంటాం కాబట్టి. ప్రెషర్ అంటే నీకు ఎలా చెప్పాలి, కంగారు పడిపోతాము. ఆ కంగారులో మనకి తెలిసినవి కూడా మర్చిపోతామంట. అందుకని నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నేర్చుకోవాలి అని చదువు. ఆ మార్కుల గోర్లా నీ మెదడులో నుంచి తీసేయి, అప్పుడు నీకు భయం కూడా వేయదు అని సలహా ఇచ్చింది మంజు. మరి మన మీరా కంగారు పడుతుందా? ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకుంటుందా? ఎవరి మాట వినని అభి బంగారాజుకి మంచి గుణపాఠం చెప్తారంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. మీకు ఈ స్టోరీలో ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ని ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ bye bye.